చెన్నయ్యను మా రాష్ట్ర కమిటీ, విద్యార్థి కమిటీ, మహిళా కమిటీ అందరం కూర్చొని తీర్మానం చేసినాం. తీర్మానంలో అన్ని జిల్లా నాయకులు, మండల నాయకులు అందరం కూర్చొని తీర్మానం చేసినాం. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా లక్షలాది మంది కదిలిపోయి ఎస్సీ వర్గీకరణను పార్లమెంట్లో పెట్టకుండా అడ్డుకోవాలని తీర్మానం చేసినామని కూడా మీ దృష్టికి చేస్తున్నాం. ఏంటంటే ఎస్సీ వర్గీకరణకు బీజేపీ కానీ కాంగ్రెసే కానీ ఏ పార్టీలు సపోర్ట్ చేస్తే ఆ పార్టీలను భూస్థాపితం చేస్తారు మాలని కూడా మీ దృష్టికి చేస్తున్నాం. ఏంటంటే ఓటు బ్యాంక్ రాజకీయానికి గుర్తు చేయి మేము ఎస్సీ వర్గీకరణ చేస్తామని మానేసుకోవాలి. పార్టీలారా, పార్టీ నాయకులారా, దయచేసి మాలమాదిగల మధ్యలో స్విచ్ పెట్టద్దు. వీడికైనా 23 సంవత్సరాలు అవుతుంది, 100 సంవత్సరాలు ఎన్నికపోయినాం మనము. మీరు ఇంతదన్నా మానుకోండి. పార్లమెంటు శీతాకాల సమావేశంలో పార్లమెంట్లో బిల్లు పెట్టకుండా మాయావతినే కానీ, కేంద్ర మంత్రులనే కానీ, ఎంపీలనే కానీ అన్ని పార్టీల ఎంపీలను కూడగట్టుకొని మేము ఎస్సీ వర్గీకరణను పెట్టకుండా మేము అడ్డుకోవాలని కూడా మాలమాన డిమాండ్ చేస్తుందని కూడా మీ దృష్టి చేస్తున్నాం. ఏంటంటే ఎన్నో ప్రభుత్వాలు మీ దృష్టికి ఉంది, వర్గీకరణ చేస్తాను చేయలేదు. ఏంటికి చేస్తారు? సుప్రీంకోర్టును గౌరవించండి. సుప్రీంకోర్టును గౌరవించకుండా వర్గీకరణ చేయాలంటే సందమామ రావే జాబిల్లి రావే అన్నట్టు ఇది కాదు. ఏది శివ పుట్ట ఏం చేసినామంటే నా పుట్ట చేతి పెడితే శివ కొట్టను అన్నట్టు శివుల పుట్టలాగా ఇది, తేనెయ్యలాగా ఇది ఎస్సీ వర్గీకరణ అంటే మేమందరం అన్ని రాష్ట్రాలు కూడా ఏది మహారాష్ట్ర కానీ, గుజరాత్ కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ అన్నీ వ్యతిరేకం చేస్తుంది ఎస్సీ వర్గీకరణ. అందుగురించి అనే దయచేసి ఇంకనన్నా మానుకోండి. మా సోదరులారా, రాజ్యాధికారం తీకు పోదాం, రాజ్యాధికారం తీకు పోయి మనం ఐక్యత పోదామని కూడా మానుకోండి మీరు ఎస్సీ వర్గీకరణని మేము డిమాండ్ చేసుకుంటూ అన్ని జిల్లాల నాయకులకు మేము మాట్లాడి తీర్మానం చేసినామని మనవి చేస్తున్నాను. ఏంటంటే 100 సంవత్సరాలు ఎన్నికపోయినాం అంటే ఎస్సీ కార్పొరేషన్ లేవు, సప్లాన్ నిధులు లేవు, ఏది పెరిగిన జనాభా ప్రాతిపదికంగా రిజర్వేషన్ కూడా పెంచుకునేది లేదు. దీని గురించే మనం కొట్లాడుతున్నాము. ఈ కొట్లాడే వైపు పెట్టేసి
మన హక్కులను మనం పోరాడి మనం తెచ్చుకోవాలని కూడా మీరు చెప్తున్నాను. మనం గట్టిగా మారమానాడంటే మీతోటికి రావాలి, మీరు రాకతోటి కాకపోయేదాన్ని కూడా మీకు మనం చెప్తున్నాను. అందుగురించి దయచేసి మీరు ఏ జిల్లా చేస్తున్న ఆ జిల్లా కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు మొత్తం వేసుకుంటే గట్టిగా పౌరుని నడిపించని కూడా మీకు మనం చెప్తున్నాను. అసలు క్యాడరు మనం కొడితే మీరే లీడర్లు కావాలి, మీరే వినాయకుడు. రాబోయే కాలాల్లో మీరు కూడా ముందుకు చెప్పిపోయి రాజకీయాలకు పోవాలి. ఎన్ని దినాలు మనం ఇక్కడ ఉండమని కూడా మనం చెప్తున్నాం. మన సోదరుని మదకృష్ణ మాదేకు చెప్పిన సోదరా మానుకొని నీవు నేను కలిసి ఉంటే కలుసుతాం, విడిపోతే చెడిపోతాం. నీకు రాజ్యాధికారానికి పోదామంటే నువ్వు సీఎంగా సీఎం మాకీయుడుగా అన్నవుడుగా ఆయనకు సేవలో ఉండలేదు. ఆయన ఏడు ఎక్కడ తిరిగి వర్గీకరణ కావాలి. వర్గీకరణ ఏదైతుంది సుప్రీంకోర్టు కాదని ఎక్కడ కాదు. కాకుండా కూడా మనం ఎక్కడైనా అనుకుంటాం సుప్రీంకోర్టు కొట్టేసింది కదా కాదని. అందుగురించనే సుప్రీంకోర్టు కొట్టేసిన మన కౌంటర్ ఉండాలి. మనం అందరినీ వ్యతిరేకం చేయాలి, కావాలి, వర్గీకరణ రద్దు కావాలి, పార్లమెంట్ బిల్లు పెట్టద్దని కూడా మనం ఢిల్లీలో మాదలకు జరిగిన అన్యాయాన్ని మనం ఎదుర్కోకపోతే మనం బతికిన సరే తాగో లేవో ఢిల్లీనే నిర్దేశించుకోవాలని కూడా మీకు మాట చేస్తున్నాను. ఆ విషయం కాదు ఢిల్లీలో చేస్తున్నా అంటే ఆయన నిల్లాలు మనం చేయాలి. మేము ఎదుర్కొని ఈసారి మొత్తాన్ని తాడో రేడో తెచ్చుకొని రావాలి. అంతవరకు వచ్చేదే లేదని కూడా మీకు మనం చేసుకుంటూ రామదాస్ అత్వారేతో మాట్లాడుతున్నా, బసవన్ గారితో మాట్లాడుతున్నా, మాయవాదితో కూడా మాట్లాడి మేము వస్తున్నాము, మాకు సపోర్ట్ చేయాలి, నిమ్మరణాలు ఇస్తాం, ధర్నా చేసి అందరితో కనిపిస్తా, ఒక్కొక్క గ్రూప్ పై అందరితో కలిసి ఎస్సీ వర్గీకరణను అడ్డుకోవాలని మనం చేసుకుంటూ షుగర్ పేషెంట్ వీటికి అందరికి లేట్ అయిపోయింది, పోయిన కూడా రెడీ అయిపోయింది. ఫోన్ చేసుకొని అందరూ జిల్లాల స్థాయిగా రాని జిల్లాలు ఫోన్ చేసి చెప్పిండ్రు ఇవాళ కార్తీక వాసం అడగారు ఆడేది మీరేదో మొగ్గుమని చెప్పింది. ఏం చెప్పాలి కార్తీక వాసం అయితే నిన్న పెళ్లిళ్ళు ఉండే ఆదివారం, నేను ఆదివారం పెళ్లిళ్ళు ఉండాలి. మనం ఇవాళ మండ పెడుతున్నాడే కార్తీక వాసం అంటే. కార్తీక వాసం అంటే ఆడపిల్ల చేసుకుంటాం. ఇంకేమంటుంది 2-3 జిల్లాలలో రాకుండా చేస్తే ఆడపిల్ల చేసుకుంటారు. కార్తీక వాసం దీపాలు పెడతారు, అది పెడతారు, దేవుడు మొక్కుతారు. కానీ మొగలు చేసేది మొగలు చేయాలి. అన్ని అడ్డు పెట్టుకొని తెలంగాణ చేసుకుంటారు. నేను కార్తీక వాసం ఉంటుంది ఏదురా నువ్వు చేసే పని నేను చేస్తుంటా, నువ్వు చేసే పని అన్ని రోడ్డు కాడ మేమే ఉండి చేస్తున్నాం. అందు గురించి ఏదంటే మన జాతిని ముందుకు తీసుకుపోయి మన జాతికి రేపు పొద్దున అన్యాయం జరిగింది ఎదుర్కొని రేపు కౌంటర్గా మనం సాధించుకొని